ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మోడీకి పివి నరసింహారావు టైంలోని పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీనే బలమైనటువంటి పార్టీ, కానీ సింగిల్గా గెలవాల, అధికారంలోకి రాలేదు. అప్పుడు సింగిల్గా మెజార్టీ అయితే వచ్చింది, కానీ అధికారానికి కావాల్సిన మెజార్టీ రాలేదు. ఆ రోజుల్లో పివి నరసింహారావు గారికి 244 సీట్లు వచ్చినాయి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. అప్పుడే తెలుగుదేశంలో కొంతమందిని లాక్కుని శిబు సోరెన్కి సంబంధించినటువంటి పార్టీ నుంచి కొంతమందిని లాక్కుని అప్పుడు ప్రభుత్వాన్ని నడుపుకొచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇన్నాళ్ళ తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ తరహా పరిపాలన, ఇప్పుడు 240 స్థానాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పరిపాలన చేయాలి. అయితే ఆ రోజున కాంగ్రెస్కి మిగతా పక్షాలు లేక, అంటే కూటమిగా లేదు, అప్పుడు కూటమి కట్టడం అన్నది ప్రారంభమైంది. అప్పుడే జార్ఖండ్ ముక్తి మోర్చాని తెచ్చుకోవడం, అట్లాగే ఇతర పార్టీల నుంచి కొంతమందిని తెచ్చుకోవడం, వాళ్ళ మద్దతుతో రావడం అని. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏగా బలం ఉంది, సంపూర్ణ బలం ఉంది, కాబట్టి డోకా ఉండదు.